వాట్ అంకుల్ ర్యాపిడో అంకుల్ వంకాయ అంకుల్ దిస్ ఈజ్ నాట్ రైట్ అంకుల్. నువ్వు వస్తలే నచ్చలే నువ్వెందుకన్నా నచ్చలే ఇలా అమౌంట్ తక్కువ చేసే నీ బుద్ధి నచ్చలే. ఇప్పుడు ర్యాపిడో అంకుల్ ఏం పాట పాడతా తెలుసా? సరే 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 తిట్టకు పిల్లగో రేపటి నుంచి ఇన్సెంటివ్ పెట్టను రేరో అంటాడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ర్యాపిడోలో 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఛాలెంజ్లో ఇవాళ డే 5. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇవాళ పొద్దుగాలనే స్టార్ట్ అయిపోయినా. ఏంటంటే నిన్న పొద్దుగాల 7ంటికి మనం వచ్చినాం కదా, జర సాయంత్రం వరకు రైడ్లు అనేది మంచిగా అయినాయి. అందుకని చెప్పేసి ఇవాళ కూడా 7ంటికి యాడ్ చేసిన. అంటే 7ంటికే స్టార్ట్ అవుదాం అనుకున్నా, కాకపోతే 7 అయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు అవుతుంది. ఆన్ చేసి పెట్టినా ఏం పర్లేదు. మెల్లగా ఇటు ప్రగతి నగర్ సైడ్ వచ్చింది. ఇలా ఎందుకో తెలియదు ఇటు రావాలనిపించింది. ఎప్పుడు ఏంటంటే కాపురాకి వెళ్ళిపోయి అటు సైనిక్పూర్కి వెళ్ళిపోతా. కాకపోతే ఇవాళ ఏం చేసినా అంటే ఇటు దమ్మాయి కూడా మీకు పోదాం అన్నట్టు ఇటు సైడ్ వచ్చిన. చూద్దాం ఇవాళ కూడా టార్గెట్ ఏం పెట్టుకోలేను. ఏంటంటే నిన్న టార్గెట్ ఏం పెట్టుకోలేదు, జర మంచిగా రైలు కొట్టినా. అట్లనే ఇవాళ కూడా టార్గెట్ ఏం పెట్టుకోలేను. ఎన్నైతే అని రైలు కొడతా. ఇంకా మనం ఒక 30 రైళ్లు కొడితే మన 1000 రూపీస్ అనేది వచ్చేసినట్టు ఇన్సెంటివ్. నిన్న మనకు ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది కదా, ఇవాళ ఇంకొక 5 రైళ్లు కొట్టినా అనుకో సెకండ్ టార్గెట్ అయిపోతుంది. ఒకవేళ నా అదృష్టం బాగుండి 30 రైళ్లు మొత్తం ఇప్పుడే కొట్టేసింది అనుకో, అంటే ఇవాళనే కొట్టేసింది అనుకో, మనకు 1000 రూపీస్ వచ్చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు 240 రూపీస్ ఉంది 5 రైళ్లు కొడితే. దాని తర్వాత 25 రైళ్లు కొట్టాలి 5 రైళ్ల తర్వాత. ఇది అమ్మ 2.4 ఉంది పికప్. అది 5 రైళ్ల తర్వాత ఇంకా 25 రైళ్లు ఉంటాయి. అవి కొట్టినాం అనుకో మనకు ఎంత 400 వస్తాయి మనకి. దేవుని దయ వల్ల ఇవాళనే మొత్తం అయిపోయింది అనుకో సెట్. మన 5 రోజులలో కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ కాకపోయింది అనుకో రేపు శనివారం రేపు కూడా వచ్చి కొడదాం. ఏంటంటే రేపు వీకెండ్ కదా, కొంచెం రైడ్లు తక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇవాళ మనం కనీసం ఒక 20 రైళ్లు కొట్టినా కానీ రేపు వచ్చి 10 రైళ్లు కొట్టేయచ్చు. అట్లా ఆలోచిస్తున్నా. చూద్దాం, అంతా దేవునిపైనే వారం. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మీరు కూడా మనకి ఏదైనా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ నుంచి మెల్లగా దమ్మవాడ పోతా, దమ్మవాడ వీకెండ్ మెల్లగా కాపురం సైడ్ పోతా, కాపురం నుంచి సైనిక్పూర్ సైడ్ పోతా. ఈ లోపు మనకి ఏదైనా రైడ్ పడ్డది అనుకో యాక్సెప్ట్ చేద్దాం. చిన్న చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేద్దాం. నేను ఆల్మోస్ట్ నాకు అన్ని బైక్ బూస్ట్లే పడ్డాయి. ఇవాళ కూడా అన్ని జర బైక్ బూస్ట్లు పడ్డాయి అనుకో టార్గెట్ తప్పున అయిపోతుంది. ర్యాపిడోలో మనకు ఫస్ట్ రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 800 మీటర్స్ ఉంది. డ్రాప్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ ఉంది. పోయి పికప్ చేసుకుందాం. ఓటీపీ మేడం 3154. ఇటే పోవాలి మేడం, యూటర్న్ చేసుకోవాలి. ఇక్కడ పికప్ అయిపోయింది. 1.14 మినిట్స్ చూపిస్తుంది. అదేంటది మనకు రైడ్ పడ్డప్పుడు ఎంత 1.8 పడదు కదా డ్రాప్. మన డ్రాప్ డిస్టెన్స్ తగ్గిపోయింది. లేకపోతే నేను తప్పు చూసినా తెలియదు. 32 మేడం. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇట్లా కిలోమీటర్ రైడ్లు ఇంకొక 29 వేస్తే ఇవాళ మన ఛాలెంజ్ ఇవాళనే కంప్లీట్ చేయవచ్చు. ఓటీపీ అన్నా 4806. ఎక్కడ నాన్న 2.26 మినిట్స్ చూపిస్తుంది. 33. థ్యాంక్స్ అన్న. రైట్ 33 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. మా ఏం చలి పెడుతుంది మా మొత్తం సర్ది పెట్టి సర్దయింది. ముక్కు అంతా మూసుకుపోయింది. ఒక ముక్కు మూసుకుపోయింది. ఒక ముక్కుతోనే గాలి పీల్చుకుంటున్నా. మరి ఇంత ఘోరంగా చలి పెడుతుంది. ఓటీపీ అన్న 9767. ఎక్కడ నాన్న ఓకేనా. రైట్ పికప్ అయిపోయింది. 2.36 మినిట్స్ చూపిస్తుంది మనకి. 34 అన్న. థ్యాంక్స్ అన్న. ఏంటంటే నేను అప్పటి నుంచి ఇన్సెంటివ్ మనకి ఇలా పెట్టిండా పెట్టలేదా అని చెప్పేసి నేను చెక్ చేయనే లేదు. నార్మల్గా రైడ్లు పడుతూనే కొడుతూనే ఉన్నా. మనకి ఇన్సెంటివ్ పెట్టిండు కదా, కాకపోతే ఏదో ఇంత తక్కువ పెట్టిండు. మనకు మొన్న 140 ఉండే, నిన్న 120 ఉండే, ఇవాళ 95 పెట్టిండు. ఓ అమ్మాయి ఎందుకు అట్లా? రైడ్ పడుతుంది కదా, యాక్సెప్ట్ చేద్దామా వద్దా? 6 కిలోమీటర్ డ్రాప్ ఉంది. 1.6 పికప్ ఉంది. యాప్రాల్ అంట, యాప్రాల్ శైలి గార్డెన్ దమ్మాయి కూడా. ఒక్క నిమిషం నాకు ఇది అర్థం కాలేదు. నాకు ఈసీఎల్ దమ్మాయి కూడా పోదామా? ఈసీఎల్ కుషాయి కూడా ఓకే పోదాం. కుషాయి కూడాకి కానీ నాకు ఇన్సెంటివ్ మరి అంత తక్కువ పెట్టాను. ఇట్లాంటివి చేసినప్పుడే నచ్చదబ్బా, నాకు కోపం వస్తుంది. నువ్వు వస్తలే నచ్చలే నువ్వెందుకన్నా నచ్చలే ఇలా అమౌంట్ తక్కువ చేసే నీ బుద్ధి నచ్చలే. ఇప్పుడు ర్యాపిడో అంకుల్ ఏం పాట పాడతా తెలుసా? సరే 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 తిట్టకు పిల్లగో రేపటి నుంచి ఇన్సెంటివ్ పెట్టను రేరో అంటాడు. అదే ఒకసారి పెడతాడు, ఒకసారి పెట్టాడు. పెడితేనేమో అమౌంట్ తక్కువ చేస్తాడు,
అసలు 140 ఉండే 120 చేసిండు, 120 నుంచి 95 చేసిండు. మనం రోజు డ్యూటీకి వచ్చి రైడ్లు కొడుతుంటే అమౌంట్ పెంచాలి కదా, అమౌంట్ తక్కువ చేస్తున్నాడు. పోనీ నువ్వు అమౌంట్ పెంచకున్నా పర్లేదు, ఉన్నదాన్ని ఇవ్వాలి కదా ఇన్సెంటివ్. 140 ఇచ్చి 120 ఇచ్చి ఇప్పుడు డైరెక్ట్ 95 అంటుండు, ఇక రేపు 75 అయింది, అంతే ఉన్నట్టుంది. వాట్ అంకుల్, ర్యాపిడో అంకుల్, వంకాయ అంకుల్, దిస్ ఈజ్ నాట్ రైట్ అంకుల్. ఓటీపీ అన్నా 4242 ఇక్కడ అన్న. ఓకేనా, రైట్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 5.1, 14 minutes చూపిస్తుంది. 58 అన్న. థ్యాంక్స్ అన్న. ఓటీపీ మేడం 8019 ఎక్కండి. 4.7, 14 minutes చూపిస్తుంది మనకి ఇప్పుడు. ఇది 57. థ్యాంక్ యూ మేడం. ప్రజెంట్ టైం వచ్చేసి 10:46 అవుతుంది. ఇప్పటి వరకు మనం టోటల్ 12 రైడ్లు చేసినాం. 12 రైడ్లకు గాను మనం ఎర్న్ చేసిన అమౌంట్ 434. మనకి ఇన్సెంటివ్లు వచ్చేసి 335 రూపాయలు వచ్చినాయి. అంటే మనకు డైలీ ఇన్సెంటివ్ 95 రూపీస్ వచ్చింది, వీక్లీ ఇన్సెంటివ్ ఒక 240 రూపాయలు వచ్చింది. టోటల్ కలిపేసి 335 రూపాయలు. ఈ 335 ప్లస్ అవి 444, రెండు కలిపితే 769 రూపాయలు ఎర్న్ చేసినాం ఇప్పటి వరకు. అబ్బా జర ఇలా వ్యాపారం మంచిగానే అయ్యింది. 12 రైడ్లు అయినాయి ఇప్పటికి. జర ఇదే ఫ్లోలో ఇంకా రైడ్లు పడ్డాయి అనుకో కంటిన్యూగా, సెట్ మనకి. సాయంత్రం వరకు 30 రైడ్లు కొట్టేస్తా ఇదే ఫ్లోలో కనుక అయితే. ఒకవేళ సాయంత్రం వరకు 30 కాకపోయినాయి అనుకో, ఒకవేళ కాకపోయినాయి అనుకో రేపు వచ్చి కొడతా, అయిపోతాయి కదా. ఇప్పుడు 12 రైడ్లు అయినాయి, సాయంత్రం వరకు నేను ఇంకొక 8 కొట్టినా కానీ ఇంకో 10 రేపు కొట్టవచ్చు. కాకపోతే ఆల్మోస్ట్ ఇవాళ కొట్టడానికే ట్రై చేస్తా. ఓటీపీ అన్న 6868 ఎక్కడన్నా. ఓకేనా, రైట్ మా ర్యాపిడో ఇంకో రైడ్ పడ్డది. అప్పటి నుంచి పొద్దున్న నుంచి ఒక లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఇది యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 15 నిమిషాలు అవుతుంది, రైడ్ మోతలేదు. ఇస్తావు సైనిక్పూర్ కాడికి వచ్చి కూర్చున్నా, రైడ్ పడుతుందేమో, రైడ్ పడుతుందేమో, రైడ్ పడుతుందేమో అని. యాప్లన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన, డ్యూటీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా పడతలేదు. పడక ఒకటి పడ్డది. జస్ట్ 100 meters పికప్ ఉంది, 9 kilometers ఏమో డ్రాప్ ఉంది. ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసిన. కరెక్ట్ పోయి టైం అయితే వాళ్ళు రైడ్లు పడాయి. నేనేమనుకున్నా అంటే ఇటు సికింద్రాబాద్ సైడ్ పోదాం, జర అటు పోతే రైడ్లు పడతాయి కదా అనుకున్నా. కాకపోతే వచ్చిన రైడ్ ఎందుకు మిస్ చేసుకోవాలని యాక్సెప్ట్ చేసినాం. పోయి అన్న డ్రాప్ చేద్దాం. నాగారం పడ్డది 95 అన్న. థ్యాంక్స్ అన్న. ప్రజెంట్ వచ్చేసి మనం పెడుతున్నామంటే నాగారం టు కుందన్పల్లి రూట్లో ఐకామ్ కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ లోపల ఉన్నాం మనం. ఫస్ట్ టైం వచ్చిన కంపెనీ లోపల నేను. ఇప్పుడు ఈ నుంచి రైడ్ పడతాయో పడేయో మళ్ళీ ఈ సెల్లా ఖాళీ అవ్వాలి, అదే భయం అవుతుంది నాకు. ఓటీపీ మేడం 5472 ఎక్కడ మేడం. ఓకేనా, 58 అన్న. థ్యాంక్స్ అన్న. సగం సగం, కొన్ని బుక్స్ నీకు, కొన్ని బుక్స్ నాకు. గట్టి పట్టుకో. 32 అక్క. స్కాన్ చేయండి. థ్యాంక్స్ అక్క. 26 అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ టైం వచ్చేసి 7:53 అవుతుంది. ఇప్పటికి వచ్చేసి మనం టోటల్ 20 రైడ్లు చేసినాం. మధ్యాహ్నం ఏంటంటే సగం రైడ్లు వాళ్ళలేదు, 12 అనుకుంటా. అప్పటి నుంచి 1 గంట వరకు ఖాళీ 1 hour తిరిగిన. ఇది మనం కుందన్పల్లి ఐకామ్ దగ్గర ఉంది చూసినాం, అది మన ఏమంటారు బండ్ల కూడా పోతాం కదా, నాగారం నుంచి బండ్ల కూడా పోతుంటే రైట్ సైడ్ ఐకామ్ కంపెనీ ఉంటుంది కదా, అది లాస్ట్ ట్రిప్ అనమాట. అది దాని తర్వాత మనకి మళ్ళా ఆ నుంచి ఈ సెల్ దాకా వచ్చిన పడతలేవు. కూర్చున్నా నిమ్మలంగా చూసిన 1 hour రైళ్లు పడతలేవు అని చెప్పేసి, సరే మధ్యాహ్నం అవుతుంది కదా మళ్ళీ రైళ్లు పడతలేవు, ఖాళీ ఎందుకు వేస్ట్ చేయాలని అప్పటికే ఇంటికి వెళ్ళిపోయినా. ఎందుకంటే జర బాగా నిద్ర వచ్చింది. అప్పటికే ఇంటికి వెళ్ళిపోయి పండుకున్నా. ఎగ్జాక్ట్ 4:30కి ఏమో లేచిన నేను. మళ్ళీ 4:30కి లేచి ఆగలేదు, లేచి వచ్చేసిన. నార్మల్గా ఏంటంటే నేను మధ్యాహ్నం పూట ఇంటికి పోతే సాయంత్రం మళ్ళీ ఎప్పుడు 6కి వస్తున్నాను కదా. ఇవాళ ఏం చేసిన అంటే 4:30కి లేచి తయారై మళ్ళీ వచ్చేసాను నేను. మళ్ళీ 5 వరకే ఆన్ చేసిన. 5 కాడ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ కొట్టినాం. నేను ఇంటికి పోయినప్పుడు 12 రైడ్లు 13 రైడ్లు కొట్టినా. ఇప్పుడు వచ్చి మిగతా రైడ్లు కొట్టినా. ఆహా, నార్మల్ డేస్లో అయితే బరాబరి రైడ్ యాక్సెప్ట్ చేయాలి నేను. ఎందుకంటే 1/2 kilometer పికప్ ఉంది, 12 kilometer డ్రాప్ ఉంది. రామంతపూర్ లేకంట, బైక్ పడుతుంది, మళ్ళీ బైక్ బూస్ట్ కూడా కాదు. కాకపోతే మనం ఇప్పుడు ఇన్సెంటివ్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి వీక్లీ దానికి, అందుకే యాక్సెప్ట్ చేయాలి. ఇంకా మనం 10 రైడ్లు కొట్టాలి మామ. ఇంకా 10 రైడ్లు కొడితే 400 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. మన 1000 రూపాయలు ఛాలెంజ్ కూడా కంప్లీట్ అవుతుంది. కాకపోతే నేను ఇవాళ అవుతుందేమో అనుకున్నా. మధ్యాహ్నం రైళ్లు వాళ్ళే కదా, మధ్యాహ్నం రైళ్లు వాడి ఉంటేలే ఇంటికి పోతుండే. 3 వరకు కొడదాం అనుకున్నా. 3 కొడదాం, 3 ఇంటికి పోయేసి మళ్ళీ 1 గంట 1:30 మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నా.
కాకపోతే మధ్యాహ్నం ఎప్పుడే గంట సేపు ఆపిండో అప్పుడే మనిషి తిరిగిపోయింది, అప్పటికి ఇంటికి వెళ్ళిపోయినా. ఇప్పుడు నాకు తెలిసి 8 అవుతుంది టైము. ఇప్పటి నుంచి 10 వరకు కౌంట్ అవుతాయి. అంటే నాకు తెలిసి ఎన్ని కొట్టచ్చు, ఇంకొక 4 కొట్టచ్చు. ఓకే పడ్డది. 10 వరకు కొడతా, ఎన్ని రైలు అవుతాన్ని ఇక మిగతాయి రేపు వచ్చి కొడతా. నాకు తెలిసి రేపు పొద్దుగా 7కి వచ్చినామంటే 10 వరకు అయిపోతుంది, 9-10 వరకు. ఫస్ట్ అయితే పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. ఓటీపీ అంకుల్ 6708. ఎక్కండి అంకుల్. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 1.75 మినిట్స్ చూపిస్తుంది. ఇది 26 అయింది అంకుల్ గారు, 26 ఇది. ఓకే థ్యాంక్ యూ. 26 అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. 54. థ్యాంక్ యూ మేడం. ప్రజెంట్ టైం వచ్చేసి 10:04 అవుతుంది. ఇప్పుడు మనం మేడం అంటే ఎగ్జాక్ట్ బాలాజీ నగర్లో ఉన్నాం. ఈ నుంచి చక్కగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇవాళ టోటల్ ఎన్ని రైలు కొట్టినాం, ఎంత అమౌంట్ ఎర్న్ చేసినాం, ఎన్ని గంటలు లాగిన్లు ఉన్నాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం మొత్తం చెప్తా. రైట్ మా ఇంటికి అయితే వచ్చిన. ప్రజెంట్ టైం వచ్చేసి 10:15 అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ర్యాపిడ్ ఓపెన్ చేసి మనం ఎంత కొట్టినాం అమౌంట్, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, ఎన్ని అవర్స్ పని చేసినాం టోటల్ చెక్ చేద్దాం. ఇవాళ టోటల్ వచ్చేసి మనం 24 రైళ్లు కొట్టినాం. 24 రైళ్లకు గాను మనం ఎర్న్ చేసిన అమౌంట్ 841. మనకి ఇన్సెంటివ్లు వచ్చేసి 390 రూపాయలు వచ్చినాయి. టోటల్ అమౌంట్ వచ్చేసి 1231. క్యాల్కులేటర్ అనేది 1231 ప్లస్ మనకి ఇవాళ టిప్పులు ఒక 30 రూపాయల దాకా వచ్చినాయి. కాబట్టి రౌండ్ ఫిగర్ 1250 రూపాయలు వేసుకుందాం. మొత్తం తీసి 1250. ఇందులో నుంచి పెట్రోల్ తీసేయాలి. ఎన్ని కిలోమీటర్లు తిరిగియాలి నేను? రామదబ్నా హైలైట్ ఇవ్వాలి. అసలు చాలా తక్కువ తిరిగిన. ఇవాళ టోటల్ వచ్చేసి 120 కిలోమీటర్స్ తిరిగిన. అంటే ఎంత పెట్రోల్? 2 లీటర్లకి 220. 220 ప్లస్ ఒక 50, 270. పెట్రోల్ 300 చేస్తున్నా. మైనస్ 300. పెట్రోల్ పైసలు పోగా మనం ఎర్న్ చేసిన అమౌంట్ 950 రూపాయలు. మనం టోటల్ ఇలా ఎన్ని గంటలు లాగిన్ ఉన్నాం? పొద్దుగాల వచ్చేసి 7:10కి 7:15కి వచ్చిన, గుర్తులేదు. మధ్యాహ్నం వచ్చేసి 1:30 వరకు లాగిన్లో ఉన్నా. 12 గంటలకే నా లాస్ట్ రైడ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే 1.5 hours నేను ఖాళీగా తిరిగిన. రైలు వల్లే ఏం పర్లేదు. సరే పార్సల్ అన్న పడతాయేమో, ఏదో ఒకటి పడతాయేమో, కనీసం సికింద్రాబాద్ పడ్డా కానీ అటు సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ పర్లేదు. 1:30 అంటే ఎన్ని గంటలు? 8, 9, 10, 11, 12, 1, 6 గంటలు. 6 ప్లస్ సాయంత్రం వచ్చేసి ఇప్పుడు 5 గంటలకు స్టార్ట్ అయినా. ఇప్పుడు వచ్చే టైం 10:15 అవుతుంది కదా, అంటే 10 వేసుకో. 6, 7, 8, 9, 10, 5 గంటలు ప్లస్ 5 అంటే టోటల్ వచ్చేసి అలా మనం 11 గంటలు లాగిన్లో ఉన్నాం. ఒకసారి రఫ్గా చెప్తా ఇప్పుడు నేను. ఇవాళ టోటల్ వచ్చేసి 11 గంటలు పని చేసినాం, 24 రైడ్లు చేసినాం, 1250 రూపాయలు ఎర్న్ చేసినాం. పెట్రోల్ పోగా 850 రూపాయలు మనకు మిగిలినాయి. ఇవాళ టోటల్ వచ్చేసి 120 కిలోమీటర్లు తిరిగిన. సక్సెస్ఫుల్లీ డే 5 కంప్లీట్ అయిపోయింది. మర్చిపోయినా ఇంకొకటి చూపెట్టాలి మీకు. ఓపెన్ చేయి. మనం ఇంకెన్ని రైడ్ కొట్టాలి తెలుసా? వీక్లీ ఇన్సెంటివ్కి అంటే 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఎర్రగానికి వీక్లీ. రైట్, స్క్రీన్ షాట్ పెడుతుంది చూడు. ఇంకొక 6 రైడ్లు కొట్టేసినాం అనుకో 400 ఇన్సెంటివ్ వస్తుంది. 400 ఇన్సెంటివ్ వచ్చిందనుకో మన 1000 రూపీస్ ఎర్న్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నాకు తెలిసి రేపు సాటర్డే కదా, రేపు రైలు కొంచెం తక్కువ పడతాయి అనుకుంటున్నా. బట్ తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా సరే రేపైతే పొద్దుగాల 7కి వస్తా. 7 కాడ నుంచి నాకు తెలిసి 10 వరకు అయిపోతాయి అనుకుంటున్నా. చూద్దాం రేపైతే. ఇప్పటివరకు అయితే డే 5 కంప్లీట్ అయిపోయింది. డే 6 రోజు మాత్రం టోటల్ మన ర్యాపిడ్ 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్, మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు కూడా మనకి ఏదైనా ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.